హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో, 9th మంత్ స్టార్ట్ అయింది. ఎప్పుడెప్పుడు డెలివరీ అయిపోతామననేసి కొంచెం టెన్షన్‌గా ఉంది. సో, ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ కింద అయితే బొరుగులు ఉగ్గాని చేసుకున్నాము. నేను తింటున్నాను. మా పాప నా పక్కన కూర్చొని. మళ్ళీ చెప్పు హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగా. ఏం తింటున్నావు? బొరుగులు తింటున్నావా? టిఫిన్ చేసావా? ఏం టిఫిన్ చేసావు? పాలు చేసావా? పాలు తాగావా? సరే, టిఫిన్ చేయమంటే పాలు తాగానని చెప్తుంది. టిఫిన్ చేయకుండా ఉంది. సో తర్వాత అయితే స్నానం చేపించేసి అయితే పాపనైతే రెడీ చేస్తున్నాను. నేనైతే వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా పాప కెమెరా వైపు నన్ను చూపించు నన్ను చూపించు నన్ను చూపించు అంటూ కెమెరా వైపే చూస్తూ ఉండిద్ది. నేను ఏం పని చేస్తున్నా కూడా ఆమె కెమెరా వైపు ఒక కన్ను ఉండిద్ది. సో తర్వాత పాపనైతే రెడీ చేసేసిన తర్వాత పాపనైతే కాసేపు పడుకోబెట్టేశాను. పాప పడుకుంది కదా, ఇంట్లో పనులు ఉన్నాయి. సో మిగిలిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నాను. సాయంత్రం వడ కోసమని మినపగుండ్లు తెచ్చాను. మినపగుండ్లు నానబెట్టేసి 2-3 సార్లు వాష్ చేసి అయితే మినపగుండ్లు అయితే నానబెట్టేసి పక్కన పెట్టాను. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత మిగిలిపోయిన ప్లేట్లు ఉన్నాయి కాసిని. సో అవన్నీ బయటేసి నీట్గా క్లీన్ చేసి అయితే ఇంకా మధ్యాహ్నం టైం అయిపోతుంది. పాప లేచిన తర్వాత అయితే ఇద్దరం కలిసి మధ్యాహ్నం భోజనం చేశాను. నేను ఇక్కడ భోజనం చేస్తుంటే మా పాప నేను వీడియో తీస్తాను అనిద్ది. ఆ తర్వాత నైటు డిన్నర్లోకి కాసిన కాకరకాయ ముక్కలు ఉన్నాయి. సో కాకరకాయ ముక్కలు అయితే ఫ్రై చేసేస్తున్నాను. కాకరకాయ ముక్కలు ఫ్రై చేస్తూ ఇంకా ఇంట్లో మిగిలిపోయిన పనులన్నీ ఉన్నవి. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అయితే చేసుకుంటూ ఉన్నాను. ఒకవైపు ఫ్రూట్స్ కట్ చేస్తూ కూర అయితే చేశాను. ఫ్రూట్స్ తెచ్చి 2 రోజులు కూడా కాలేదు. ఎండలకైతే ఎండిపోతూ ఉన్నాయి. బాగా ఎండలు ఉన్నాయి ఎక్కువగా. ప్రతిసారి కట్ చేసుకొని తినాలంటే కష్టంగా అవుతుంది. అన్నీ ఒకసారి కట్ చేసి బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినొచ్చు అనేసి అయితే పూర్తిగా అన్ని కాయలన్నీ కూడా కట్ చేస్తున్నాను. సో మొత్తం కాయలన్నీ కట్ చేసేలోపు ఒకవైపు కూర కూడా అయిపోయింది. ఒకవైపు కూర చూసుకుంటూ ఇంకొక వైపు ఫ్రూట్స్ అయితే కట్ చేశాను. పాప నా దగ్గర లేదు, అందుకే పనులన్నీ అయిపోతున్నాయి. కర్రీ కూడా అయిపోయింది. 2 బాక్సులకైతే పెట్టేసి 2 మూతలు పెట్టేసి పక్కనైతే పెట్టేసి మొత్తం ఇంకా తోమాల్సినవి ఈవినింగ్ టైంలో మధ్యాహ్నం తిన్న ప్లేట్స్ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఒకసారి బయట పడేసి ఒకేసారి అయితే క్లీన్ చేసేసాను. చూడండి ఇన్ని ఉన్నాయి. తోముతుంటే వస్తూనే ఉంటాయి. తోమిన తర్వాత ఉదయం ఉతికిన బట్టలన్నీ ఆరిన తర్వాత బట్టలన్నీ తీసి ఒక చోట వేసి అన్నీ కూడా ఫోల్డ్ చేసేసాను పూర్తిగా. ఒకవైపు బట్టలు ఫోల్డ్ చేస్తూ ఇంకోవైపు ఇల్లు కూడా మొత్తం నీట్గా చిమ్మేశాను. మొత్తం నీట్గా చిమ్మేసిన తర్వాత ఉదయం నానబెట్టిన బ్యాళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ ఒకసారి కడిగేసి చిల్లు గిన్నెలో వడకట్టి రోలు నీట్గా క్లీన్ చేసిన తర్వాత అయితే రుబ్బడం అయితే స్టార్ట్ చేశాను. ఇది రుబ్బేసరికి దగ్గరగా 1/2 అవర్ అయిపోయింది పూర్తిగా. ఇప్పుడు చేసే ఓపిక లేక అమ్మొచ్చిన తర్వాత అయితే ఇవన్నీ చేసింది. నాకు సరిగ్గా అంతగా రావు వడలేయడము. అమ్మొచ్చిన తర్వాత నైట్కి చేసిద్ది. సో మొత్తం తోడేసి క్లీన్ చేసి అయితే పక్కన పెట్టేసి మేము స్నానం అయితే చేసేసాను. మా అమ్మ వచ్చిన తర్వాత వడవేసింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. మీకు ఏ వడలంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలసందలతో ఇష్టమా, మినుములతో ఇష్టమా అనేది. ఫుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి